హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ బంజారా ముద్దుబిడ్డ అఫీషియల్ ఛానల్కి వెల్కమ్. సో ఆల్రెడీ అందరికీ తెలుసు, ప్రతి విషయం గురించి ఆల్ ఇండియా వైజ్గా చర్చలు జరుపుకుంటున్నారు. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటి అని అనేది దాని గురించి విశ్లేషించుకుందాము. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒక తండ్రి కూతుర్లకు సంబంధించిన వ్యవహారాన్ని ఒక క్రమ పద్ధతిలో కాకుండా ఇంకో విధంగా దాన్ని పోర్ట్రేట్ చేయాలని చూసారు. ఇక్కడ ఈ టీం ఎవరైతే ఉన్నారో, ఈ కనిపిస్తున్న టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళు. సో ఇక్కడ అంటే మన ఇండియా పరంగా చూసుకుంటే, మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం చూసుకుంటే ఈ విధంగా కల్చరల్ బయట కల్చరల్ ఈ విధంగా నడుస్తుందేమో కానీ ఇండియాలో ఇదే విధంగా మనం మాట్లాడే పద్ధతి కానీ ఈ విధంగా కానీ సభ్య సమాజానికి చాలా సిగ్గుచేటుగా ఉంటుంది. సో ఇక్కడ తప్పు చేశారా చేయలేదా అనే దాని గురించి పక్కన పెడితే, సో వాళ్ళు మాట్లాడిన భాష ఏదైతే ఉందో అది తప్పు. సో ఇక్కడ మాట్లాడిన భాష ప్రకారం చూసుకుంటే, వాళ్ళు మాట్లాడిన చాలా రకాలుగా పలు విధాలుగా భాష మాట్లాడారు. ఇంకా కొంతమంది దాన్ని సమర్థిస్తున్నారు. సమర్థించిన వాళ్ళకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు సమర్థించే విషయాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తున్నారనే దాన్ని ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. సమర్థన ఒకటే కాదు, దానికి నిరూపణ అనేది కూడా చాలా ముఖ్యం. నిరూపణ అనేది ఏ విధంగా కనిపిస్తుంది అనే దాన్ని ఒకసారి మీరు పరిశీలించండి. మీరు పరిశీలించిన విషయాన్ని గమనిస్తే కనుక అక్కడ వాళ్ళు మాట్లాడిన విధానము, వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అనేది చాలా తేడాగా ఉంది. సో ఆ తేడాగా ఉన్నదాన్ని మాత్రమే ఇక్కడ సాయిధరం తేజ్ గారు హైలైట్ చేసి చూపించారు. దానివల్ల ఈ ఇష్యూ అనేది క్రియేట్ అవుతుంది. సో అక్కడ వీడియో వేరే విధంగా ఉంటే సరే అవును అనుకోవచ్చు, కానీ అక్కడ వీడియో మాత్రం ఇంకో విధంగా ఉంది. సో ఈ వీడియోస్ని, ఈ రోస్టింగ్ వీడియోస్ చేయడం వల్ల ఎవరికి హ్యాపీ అంటే, మానసికంగా ఎవరైతే సైకోయిజాన్ని చూపించాలనుకుంటారో వాళ్ళు రోస్టింగ్ చేస్తారు. సో ఇలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి, రోస్టింగ్ వీడియోస్ ఛానల్స్ చాలా ఉన్నాయి. అందులో వాళ్ళు హెల్తీ రోస్టింగ్ చేస్తున్నారు. ఓకే, రోస్టింగ్ ఈజ్ ఎ హెల్తీ థింగ్, కామెడీ కోసం చేసుకోవచ్చు, ఓకే పర్లేదు. కానీ ఈ టైప్ ఆఫ్ రోస్టింగ్ అనేది ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్ కాదని చెప్పేసి ప్రతి ఒక్కరు వాదిస్తున్నారు. ఈ వాదనలో మీకు సరైనది అనిపిస్తే, మీరు ఓకే అనిపిస్తే మీరు కింద కామెంట్స్ రూపంలో తెలపండి. అదేవిధంగా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనేది ప్రజలకు, మీ ఆడియన్స్కి మాత్రమే వదిలేస్తున్నాము. ఏం శిక్షించాలి, వీళ్ళని ఏ విధంగా శిక్షించాలనే దాని గురించి ఆడుకుందాం. ఇక్కడ హనుమంత్ ఎవరైతే ఉన్నారో ఈ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నప్పుడు తను ఆలోచించలేదా? తను కూడా ఇంట్లో పిల్లలు ఉంటారు, తనకు కూడా ఫ్యామిలీ ఉందని ఆలోచించలేదా? ఒకవేళ ఆలోచించి వాడైతే ఈ విధంగా చేయడు. సో ఇలా జరిగిన దాన్ని మీరు ప్రతి ఒక్కరు ప్రశ్నించే విధంగా మనం మాట్లాడాలి. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను అని అంటే దానికి అర్థం ఏంటిది? నాకు నచ్చలేదు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను, అంతేగాని ఇది ఇండియాలో ఎవరికి కూడా ఇది నచ్చని సంస్కారం. అది ఇలాంటి అసంస్కారమైన మాటలు మాట్లాడడం కానీ, ఇలాంటి చేష్టలు చేయడం కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. సో వీళ్ళను పనిష్ చేయడం, యాజ్ పర్ లా ప్రకారం పనిష్ చేయడం అనేది జరుగుతుంది. సో మేము కూడా దానికి కట్టుబడి ఉంటాము. సో ఇందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే దాని మీద మీకే క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంకా మరిన్ని కొన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ ఈ వీడియో ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్.